ఇటు ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ గొప్పలు పోతున్న రేవంత్ ప్రభుత్వం విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు అందించాలని దుస్థితిలో ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కొన్ని చోట్ల అసలు యూనిఫారాలు అందలేదు. అందిన చోట కొలతలు సరిగ్గా లేవు, కుట్లు ఊడిపోతున్నాయి, ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 జతల యూనిఫారాలు ఉండాల్సిన ఉండగా చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా లేదని ఆరోపించారు ఆయన. సీఎం రేవంత్కు గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫామ్స్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి కమిషన్ల కోసం బడా కార్పొరేట్ నుంచి నాసిరకం యూనిఫామ్లు అందించినట్లు తెలిపారు. మఫ్తల్లాలు ముద్దు, చేనేత వద్దు అనేది రేవంత్ ప్రభుత్వ వైఖరిగా మారిందా అని ప్రశ్నించారు ఆయన. విద్యార్థులకు నాసిరకం యూనిఫామ్లు ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తాడు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ప్రభుత్వం సప్లై చేసినటువంటి యూనిఫామ్లో నాణ్యత లేదని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు దాటినా కానీ ఇంతవరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదు. ప్రభుత్వం 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు చాలా జిల్లాలకు యూనిఫామ్స్ చేరలేదు. కొన్ని జిల్లాలకు చేరినా కానీ వాటి నాణ్యత పూర్తిగా అటు తక్కువ నాణ్యత మెయింటైన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల అటు ఆ పిల్లలు తమ చేతులు పైకెత్తి చిల్లిపోయిన దుస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇటు ఆ సైజులకు సరిపడి పిల్లలు వారు సెట్ వేసుకుంటే అసలు కనీసం లాగ్ కూడా కనిపించని ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. నాసి రకము క్వాలిటీతో అటు పిల్లలకు బట్టలు అయితే యూనిఫామ్స్ అయితే అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు అమ్మాయిలు అయితే ఈ విద్యార్థినులు ఈ యూనిఫామ్స్ వేసుకోవాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 నెలలు దాటింది. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొని మేము స్కూల్ ప్రారంభం కాగానే ఇస్తామని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే విద్యాశాఖ పెట్టుకున్నా కానీ ఇంతవరకు కూడా ఇటు స్కూల్ విద్యార్థులకు సంబంధించి దుస్తులు అందించకపోవడం వైఫల్యం చెందిందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాసి రకం బట్టలకు సంబంధించి ఖచ్చితంగా విచారణ జరిపించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చేనేతకు సంబంధించిన యూనిఫామ్ సంబంధించి చేనేత కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు వీరు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదేనా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ సిటీ ప్రో లీడర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక చోట యూనిఫామ్లు అందలేదు, అందిన చోట కొలతలు సరిగ్గా లేవు, కుట్లు ఊడిపోతున్నాయి. ఒకసారి వేసుకొని మళ్ళీ ఉతికితే వెంటనే ఆ రంగులు కూడా తెలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 జతలు ఇవ్వాల్సి ఉండగా చాలా చోట్ల ఇప్పటికే ఒక్క జత కూడా అందని పరిస్థితి నెలకొందంటూ కూడా ఇప్పటికే అటు వేదిక కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫామ్స్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా కమిషన్ల కోసము కార్పొరేట్ నుంచి కమిషన్లు తెప్పించుకునేందుకు ఇట్లాంటి నాసి రకం యూనిఫామ్లు తెప్పించి విద్యార్థులను చేనేత కార్మికులకు అన్యాయం చేశారంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చేనేత కార్మికులకు గండి కొడుతూ మరొక వైపు విద్యార్థులకు నాసి రకం యూనిఫామ్స్ అందించడంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. నాసి రకం యూనిఫామ్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కాగానే వారికి 2 జతల యూనిఫామ్స్ అందింది. అంతేకాకుండా బుక్స్ తో పాటు ఇటు బ్యాగ్ తో పాటు ఇటు షూ కానీ ఇవన్నీ అన్ని మౌలిక సదుపాయాలు వారికి కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న జూన్ 12న స్కూల్ ప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 15న ప్రారంభించారు. జూలై ఫస్ట్ వీక్ లో యూనిఫామ్స్ వస్తామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సభలో కూడా ఆగస్టు 15th అంటూ మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆగస్టు దాటింది, 15 కూడా దాటింది. ఇంతవరకు కూడా స్కూళ్లకు యూనిఫామ్లు అందలేదు. అందినా కానీ అవి నాసి రకంగా ఉండడంతో ఇటు ప్రభుత్వ విద్యాశాఖ తీరుపై కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పూర్తిగా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రైవేటు పాఠశాలల్లో వెళ్ళలేక ఇటు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే మా పిల్లలకు
ఇలాంటి గతి పడుతుందా అంటూ కూడా తల్లిదండ్రులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లాలలో దాదాపు అన్ని చోట్ల దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారందరికీ కూడా స్టాండర్డ్ దుస్తులు అందించేందుకు ప్రభుత్వం 678 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ప్రతి విద్యార్థి కూడా ఏడాదికి 2 జతల యూనిఫామ్లు, దుప్పట్లు, బెడ్షీట్లు ఇవ్వాలంటే మరొక 2,90 లక్షల బట్టలకు సంబంధించి వస్త్రం అవసరం ఉంటుంది. కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చేనేత కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా ఇటు కార్పొరేట్ కంపెనీలను ఆసరా చేసుకొని వారి నుంచి వచ్చే కమిషన్లకు కక్కొత్తి పడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బడికి వెళ్లే పిల్లల్ని ఇట్లా నాసిరకము బట్టలు వేయించి పంపడము వెంట ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పటికే ప్రభుత్వం రేవంత్ రెడ్డి 27,000 పాఠశాలలను 4,000కు కుదించాలని చెప్పడము ఇదంతా వెంట చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారా అనే కూడా అనుమానాలు కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సి పోయి ప్రైవేటు పాఠశాలలకు మేలు జరిగేలా కూడా ఇట్లాంటి పనులు చేయడం కనుక ఉద్దేశం ఉండొచ్చు కూడా అనుమానాలు కూడా వ్యక్తమైతే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతో గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చెప్పాడు, అటు యూనిఫామ్స్ ఇస్తాము, కిట్లు కూడా అందిస్తామని చెప్పారు. కానీ 24కు సంబంధించిన కిట్లు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నాసిరకం యూనిఫామ్లు వేసుకొని మేము బడికి ఎలా వెళ్ళాలంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.